హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలోకి ఇంపార్టెంట్ అప్డేట్ అండి. జనరల్గా ఒక 2 డేస్ నుంచి అయితే అందరికీ ఇలా నోటిఫికేషన్ రావటం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, అలాగే నోటిఫికేషన్ రాని వారు ఏం చేయాలి అనే ప్రతిదీ కూడా ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పటివరకు మా ఛానల్ పేజ్ని సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయని వారు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరూ కూడా వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ ట్యాబ్ ఉంటుంది కదండి. నోటిఫికేషన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్టయితే కొంతమందికి ఈరోజు రావటం జరిగిందండి ఈ నోటిఫికేషన్ అనేది. కొంతమందికి ఆల్రెడీ 2 డేస్ బిఫోరే వచ్చిందండి. ఈ నోటిఫికేషన్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, అసలు ఈ నోటిఫికేషన్ ఎందుకు వచ్చింది అనేది ఈరోజు చెప్తానండి. జనరల్గా ఇది స్వయంగా యూట్యూబ్ వాళ్ళే మనకి పంపించారండి. యూట్యూబ్ అంటే గూగుల్ టీం వాళ్ళే మనకి ఈ నోటిఫికేషన్ అనేది సెండ్ చేయడం జరిగింది. చాలామంది అయితే మా ఛానల్ హ్యాక్ అవుతుందని అందరూ కూడా చెప్తున్నారు కదండి. ఇలా ఛానల్స్ హ్యాక్ అవ్వకుండా, జీమెయిల్ ఐడి హ్యాక్ అవ్వకుండా, యాడ్సెన్స్ అకౌంట్ అనేది పోకుండా ఉండాలి, హ్యాక్ అవ్వకుండా ఉండాలి అంటే దీనికి గూగుల్ టీం వాళ్ళే ఎన్హాన్స్డ్ సేఫ్ బ్రౌజింగ్ ఫీచర్ని ఎనేబుల్ చేసుకోండి. ఇది చేసుకోవటం వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, హ్యాకింగ్ జరగటం అనేది జరగదు, హ్యాకింగ్ అనేది జరగకుండా ఉంటుంది అని చెప్పేసి దీన్ని అందరికీ సెండ్ చేయడం జరిగిందండి. ఇది ఎవరైతే ఈ నోటిఫికేషన్ రిసీవ్ చేసుకున్నారో వెంటనే మీరు ఈ ఫీచర్స్ని ఎనేబుల్ చేసుకోండి. ఇలా ఎనేబుల్ చేసుకోవటం వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి. దీనికి తోడుగా మీరు సేఫ్ బ్రౌజింగ్లో ఉంటారు, ఎటువంటి హ్యాకింగ్ జరగదు మీ అకౌంట్ అనేది. ఇప్పుడు దీన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, దీన్ని ఎలా అప్డేట్ చేయాలని చూద్దాం. చూశారు కదా, ప్రొటెక్ట్ యువర్ ఛానల్ ఫ్రమ్ మాల్వేర్ అనేది కదా, దీనిపైన ఇలా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే మనకి ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇది కూడా సపోర్ట్ గూగుల్ టీమ్, ఇది గూగుల్ టీమ్ వాళ్ళే పంపిస్తారండి. ఇది అఫీషియల్ పేజీ అనండి, ఎటువంటి భయం అవసరం లేదండి. ఇక్కడ ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన ఛానల్ లోగో అనేది ఇక్కడ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఇక్కడ మన ఛానల్ లోగో ఉన్నట్టయితే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి. మేనేజ్ ఎన్హాన్స్డ్ సేఫ్ బ్రౌజింగ్ ఫర్ యువర్ అకౌంట్ అంటే మన అకౌంట్కి సేఫ్ బ్రౌజింగ్ని వీళ్ళు అందిస్తున్నారు. మేనేజ్ ఎన్హాన్స్డ్ సేఫ్ బ్రౌజింగ్ ఉంది కదండి బ్లూ కలర్లో, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ చూసారు కదా, నా ఛానల్లో అయితే ఆఫ్ అయి ఉంది. ఇలా ఆఫ్ అయి ఉన్నట్టయితే ఎవరైనా హ్యాకింగ్ చేయాలి అనుకున్న వారికి ప్రాసెస్ అనేది చాలా సింపుల్ అయిపోతుందండి. వాళ్ళు ఈజీగా మన ఛానల్ని హ్యాక్ చేయొచ్చు, జీమెయిల్ని హ్యాక్ చేయొచ్చు. కాబట్టి ఇలా హ్యాకింగ్ అవ్వకుండా ఉండాలి కాబట్టి గూగుల్ టీం వాళ్ళే ఈ నోటిఫికేషన్ అనేది అందరికీ సెండ్ చేయడం జరిగిందండి. ఇప్పుడు సింపుల్గా ఏం లేదండి, దీన్ని ఇలా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే మనకి ఇలా వస్తుందండి. ఇక్కడ టర్న్ ఆన్ అని ఉంటుంది, టర్న్ ఆన్ కొట్టండి. చూసారు కదా, ఇలా టర్న్ ఆన్ కొట్టగానే ఇది బ్లూ కలర్లో చేంజ్ అయిపోయింది, టిక్ మార్క్ వచ్చింది. అంటే ఇప్పటి నుంచి మన ఛానల్ పేజ్ అనేది సేఫ్, మన జీమెయిల్ ఐడి కూడా సేఫ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ బ్యాక్ నొక్కేసేయండి. చూసారు కదా, ఇప్పుడు మన ఛానల్ అనేది సేఫ్ సైడ్లోకి వచ్చేసిందండి. ఇప్పుడు మీకు ఒకవేళ ఈ నోటిఫికేషన్ రానట్టయితే మీరేం చేయాలంటే, ఇప్పుడు మన జీమెయిల్ అకౌంట్లో లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ మేనేజ్ అకౌంట్ అని ఉంటుందండి. దాని మీద క్లిక్ చేస్తే సెక్యూరిటీ అని ఉంటుంది. సెక్యూరిటీ పైన ట్యాప్ చేయండి. చూసారు కదా, యువర్ అకౌంట్ ఈజ్ ప్రొటెక్టెడ్. ఆల్రెడీ ఇందాక ఆన్ చేసాం కాబట్టి ఇలా ప్రొటెక్టెడ్ అని వస్తుంది. అదే మనం ఆన్ చేసుకోనట్టయితే ఇక్కడ ఎన్హాన్స్డ్ ఫీచర్స్ని ఎనేబుల్ చేసుకునే ఒకటి ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి, సెట్ అయిపోతుంది. సీ డీటెయిల్స్ పైన క్లిక్ చేసినట్టయితే చూసారు కదా, మళ్ళీ ఇక్కడ సెక్యూరిటీ చెకప్, నో రికమెండేషన్ యాక్షన్ ఫౌండ్. చూసారు కదా, మన అకౌంట్ అనేది చాలా ప్రొటెక్టెడ్గా ఉందని వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది లేదండి. ఇక్కడ చూడండి, హౌ ఎన్హాన్స్డ్ సేఫ్ బ్రౌజింగ్ యువర్ అకౌంట్ వర్క్స్ అని ఉంది కదా. ఇక్కడ అసలు ఇది చేయటం వల్ల యూజ్ ఏంటి అంటే, ఇన్ఫర్మేషన్ ఎన్హాన్స్డ్ సేఫ్ బ్రౌజింగ్ యూజెస్. దీనివల్ల యూజ్ ఏంటో ఇక్కడ వీళ్ళే చెప్పారు చూడండి. టు హెల్ప్ ప్రొటెక్ట్ యువర్ అకౌంట్ అండ్ డేటా, ఎన్హాన్స్డ్ సేఫ్ బ్రౌజింగ్ ఫర్ యువర్ అకౌంట్ చెక్స్ ఫర్ రిస్కీ. మన అకౌంట్ ఎటువంటి రిస్క్ లేకుండా ఉండటం కోసం వీళ్ళు అయితే దీన్ని ఆన్ చేసుకోమని చెప్తున్నారు. అది ఎలా అంటే, రిస్క్ ఏ విధంగా వస్తుందంటే, యూఆర్ఎల్స్లో కానివ్వండి, డౌన్లోడ్స్లో కానివ్వండి, బ్రౌజర్ ఎక్స్టెన్షన్స్ నుంచి కానివ్వండి, సిస్టమ్ ఇన్ఫర్మేషన్, స్మాల్ శాంపుల్ ఆఫ్ పేజెస్. మనం యూఆర్ఎల్స్లో ఏదైనా టైప్ చేసినా సరే, అక్కడ ఏదైనా మాల్వేర్ ఉన్నా సరే, ఏదైనా డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఆ మాల్వేర్ అనేది మన సిస్టమ్కి అటాక్, యూఆర్ఎల్స్ నుంచి కానివ్వండి, డౌన్లోడ్స్ అంటే ఏపీకే ఫైల్స్ ఇలా డౌన్లోడ్ చేసినప్పుడు మాల్వేర్ అనేది ఏపీకే ఫైల్లో ఉంటుంది కదండి. డౌన్లోడ్ చేసుకుంటే ఆ సిస్టంలోకి వచ్చేస్తుంది. డౌన్లోడ్ చేసుకున్న సిస్టమే కదండి, మొబైల్లో కూడా ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మాల్వేర్వి మన మొబైల్ హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలాంటి ప్రాబ్లం ఏమీ లేకుండా ఇప్పుడు ఇది ఈ ఎక్స్టెన్షన్ ఆన్ చేయడం వల్ల హ్యాకింగ్ జరగదు.
అలాగే కొంతమంది బ్రౌజర్ ఎక్స్టెన్షన్స్ కూడా యూజ్ చేస్తుంటారండి. అలా ఎక్స్టెన్షన్స్‌లో మాల్‌వేర్ ఎక్స్టెన్షన్ ఏదైనా ఉన్నా కానీ యాడ్ అవ్వకుండా చూస్తుందనమాట. తర్వాత వచ్చేసి హౌ ఎన్హాన్స్డ్ సేఫ్ బ్రౌజింగ్ యూజెస్ దిస్ ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ ఎలా యూజ్ చేస్తుంది? యూజెస్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎన్హాన్స్డ్ సేఫ్ బ్రౌజింగ్ టు ఇంప్రూవ్ యువర్ సెక్యూరిటీ ఇన్ గూగుల్ క్రోమ్ అండ్ జీమెయిల్ వెన్ యూ ఆర్ సైన్డ్ ఇన్. మనం ఎప్పుడైనా సరే సైన్ ఇన్ చేసినప్పుడు మనకి డౌన్లోడ్ అవ్వకుండా చూస్తుందనమాట. Temporarily associate information from enhanced safe browsing with your Google account when you are signed in to help protect across Google Apps. గూగుల్ యాప్స్‌లోంచి కూడా ఎటువంటి డౌన్‌లోడ్స్ అవ్వకుండా చూస్తుందనమాట. ఎన్హాన్స్డ్ సేఫ్ బ్రౌజింగ్. చూసారు కదా! ఇదంతా కూడా నోటిఫికేషన్ వచ్చిన వాళ్ళు చేసేదండి. నోటిఫికేషన్ రానివారు మేనేజ్ ఎన్హాన్స్డ్ సేఫ్ బ్రౌజింగ్ ఫర్ యువర్ అకౌంట్. రానివారు గూగుల్ అకౌంట్‌కి వెళ్ళండి. సెక్యూరిటీ ట్యాబ్‌లో ఎన్హాన్స్డ్ సేఫ్ బ్రౌజింగ్ ఫీచర్ అనేది ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేసుకోండి. సింపుల్‌గా ఎనేబుల్ చేస్తే క్రోమ్ బ్రౌజర్ నుంచి అయినా సరే, దీని నుంచి అయినా సరే ఎటువంటి డౌన్‌లోడ్స్ వచ్చినా, మాల్‌వేర్ వచ్చినా సరే రానివ్వకుండా చూస్తుంది. మన ఛానల్ పేజ్ అనేది హ్యాక్ అవ్వకుండా చూస్తుంది. జీమెయిల్ అనేది హ్యాక్ అవ్వకుండా చూస్తుంది. ఇప్పుడు క్రోమ్ బ్రౌజర్‌లో కూడా ఎలా దీన్ని అప్డేట్ చేయాలో చూడండి. మీరు ఇలా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకున్న తర్వాత చూసాక 3 డాట్స్ పైన క్లిక్ చేసి సెట్టింగ్స్ పైన ట్యాప్ చేయండి. సెట్టింగ్స్ పైన ట్యాప్ చేసినట్టయితే ఇక్కడ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఉంది కదా! దీని మీదకి వెళ్ళండి. ఇక్కడ కిందకొచ్చిన తర్వాత సేవ్ బ్రౌజింగ్ అనేది చూసారా సెక్యూరిటీలో ఇక్కడ కూడా ఎన్హాన్స్డ్ ప్రొటెక్షన్ అని పెట్టండి. ఇది ఆన్ చేసి ఉండటం వల్ల రియల్ టైమ్ ఏఐ పవర్డ్ ప్రొటెక్షన్ అగైన్స్ట్ డేంజరస్ సైట్స్ డౌన్లోడ్స్ ఎక్స్టెన్షన్ దట్ బేస్డ్ ఆన్ యువర్ బ్రౌజింగ్ డేటా గెటింగ్ సెంట్ టు గూగుల్. ఈ సేఫ్ బ్రౌజింగ్ ఎన్హాన్స్డ్ ప్రొటెక్షన్ ఆన్ చేయడం వల్ల రియల్ టైమ్ ఏఐ ప్రొటెక్షన్ ఉంటుందండి. అలాగే డేంజరస్ సైట్స్‌కి రీడైరెక్ట్ అవుతుంది కదా! ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే ఏదైనా క్లిక్ చేస్తే అది మాల్‌వేర్ సైట్‌కి రీడైరెక్ట్ అవుతుందండి. అలా అవ్వకుండా ఇది చూస్తుంది. దీంతో పాటుగానే డౌన్‌లోడ్ అయ్యేటప్పుడు ఏదైనా అన్‌వాంటెడ్ ఫైల్స్ డౌన్‌లోడ్ అవ్వకుండా చూస్తుంది. ఎక్స్‌టెన్షన్స్ కూడా యాడ్ అవ్వకుండా చూస్తుంది. మన బ్రౌజింగ్ డేటాను కూడా ఎవ్వరికీ పంపించదండి. ఏదైనా వెళ్ళేటప్పుడు మనకి ఇంటిమేషన్ అనేది గూగుల్ వాళ్ళు మనకి సెండ్ చేస్తారండి. ఖచ్చితంగా ఇది ఆన్ చేసుకొని ఉంచుకోండి. ఇప్పటివరకు మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.